హలో అండి, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు నేను ఇంట్లో ఒక సూప్ చేసుకుంటున్నానండి, వెజిటేబుల్స్ మిల్లెట్ సూపు. సో దానికి నేను ఇలా స్మాల్ మిల్లెట్స్ తీసుకున్నాను. ఈ మిల్లెట్స్ని నేను మంచిగా వాష్ చేసేసుకొని నేను ఒక 1 అవర్ సోక్ చేసి పెట్టుకున్నానండి మిల్లెట్స్ని మంచిగా. సో వీటిని నేను ఇప్పుడు ఇవి నేను యాక్చువల్గా సపరేట్గా సోక్ చేసి పెట్టుకున్నాను. నేను జస్ట్ మీకు వీడియోకి చూపిస్తున్నాను. సో ఈ మిల్లెట్స్ని నేను కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసి పెట్టుకుంటాను. నేను ఇప్పుడు సూప్ చేసుకుంటున్నాను కాబట్టి దీనికి ఇంకొన్ని వెజిటేబుల్స్ అవన్నీ యాడ్ చేయాలి. సో నేను ఈ మిల్లెట్స్ తోటి నేను ఒక టేబుల్ స్పూను మూంగ్ దాల్ పెసరపప్పు ఉంటుంది కదండి, అది కూడా వేసి కుక్ చేసుకుంటాను. అంటే ప్రెషర్ కుక్కర్ చేసుకుంటాను. ఎలా చేయాలో నేను వీడియో స్టార్ట్ చేస్తాను. నేను 1 టేబుల్ స్పూను మూంగ్ దాల్ వేసుకున్నానండి. మీకు మూంగ్ దాల్ వద్దంటే కందిపప్పు కూడా వేసుకోవచ్చు, లేదంటే రెడ్ కలరు కందిపప్పు ఉంటుంది కదా, మసూర్ దాల్, అది కూడా వేసుకోవచ్చు సూప్కి. సో నేను ఏదండి మరి మిల్లెట్స్ అయితే ప్లెయిన్గా బాగుంటుందని చెప్పి నేను 1 టేబుల్ స్పూన్ మూంగ్ దాల్ యాడ్ చేశాను. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మనకి ఏదైనా దీంట్లో రీప్లేస్ ఎనీ వేసుకోవచ్చు అండి. టేస్ట్ ఏ దాల్కి దానికి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను దీనిని ప్రెషర్ కుక్ చేసుకుంటాను. ఒక 3 విజిల్స్ రప్పించుకుని సాఫ్ట్గా కుక్ చేసేసుకుంటాను, మనం రైస్ కుక్ చేసుకున్నట్టు. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ ఇదిగో చూడండి, నేను ఏం వేసుకుంటున్నాను. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి సూప్కి వేసుకోవచ్చు. ఇవన్నీ నేను సూప్ కోసమే అన్నట్లు కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని నేను ఫ్రోజన్ చేసి పెట్టుకుంటానండి. కొన్ని ఏమో స్టోర్ బ్రాట్ వెజిటేబుల్స్ కూడా తెచ్చుకుంటూ ఉంటాను. ఇగో ఈ గ్రీన్ పీసు, ఈ కార్న్ స్టోర్ నుంచి తెచ్చుకునేవి. మిగతా అవన్నీ నేను ఇంట్లో వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని కట్ చేసేసుకొని క్విక్గా కావాలి అన్నట్లు నేను ఆల్రెడీ ఫ్రోజ్ చేసి పెట్టుకొని ఉంటాను. సో ఇప్పుడు నేను ఆ ఫ్రోజ్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అండి, బీన్స్ కానీ, క్యారెట్ కానీ, బ్రోకలీ అండ్ జుకీనీ. మనకి స్పైసెస్ కోసము కొంచెం గార్లిక్, జింజర్ వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి నా గార్డెన్లో ఉన్న ఫ్రెష్ వెజిటేషన్ అండి. నేను ఈ స్ప్రింగ్లో వేసాను, కొత్తగా వస్తూ ఉన్నాయి లీవ్స్. కొంచెం సిలాంట్రో, రోజ్మేరీ, మనకి అన్నీ ఉన్నాయి దీంట్లో. సో ఇవన్నిటికీ నేమ్స్ నాకు గుర్తులేదు, ఇవన్నీ కట్ చేశాను. ఇవి వేస్తే ఈ హెర్బ్స్ అన్నీ, ఇవన్నీ హెర్బ్స్ అండి, మనం ఫుడ్లో వాడుకునే హెర్బ్సే. సో నేను ఇవన్నీ యూజ్ చేసుకొని వాళ్ళని సూప్ చేసుకుంటాను. కొంచెం నేను ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. దీనికి గీ బాగుంటుంది, గీ కానీ బటర్ కానీ, కొంచెం హెల్తీ గీ కొంచెం పర్లేదు కదండి. 1 టేబుల్ స్పూన్ తింటే సూప్కి. అంటే ఆయిల్ వేసుకుంటే ఆ సూప్ కొంచెం ఆయిలీ స్మెల్ వస్తుంది, అందుకని నేను గీ యూజ్ చేసుకుంటున్నాను. సో ఇది స్కిప్ చేసుకోవచ్చు మీరు, ఏ ఆయిల్ కూడా అక్కర్లేదు, గీ కూడా అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా వెజిటేబుల్స్ అన్నీ సూప్ కుక్ చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే పర్సనల్గా ఇంట్లో కొంచెం గీ ఇష్టము, అందుకని ఇవాళ 1 స్పూన్ గీ వేసాను. నేను గార్లిక్ అండ్ జింజరు షెడ్ చేసుకున్నాను లైట్గా బాగా. సో నేను పేస్ట్ చేసుకోలేదండి, షెడ్ చేసుకున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్ మొత్తం కలిపేసి 1/2 టేబుల్ స్పూన్ ఉంటుంది పోతు. సో ఇది జింజర్ బాగుంటుందండి. ఇంట్లో కొంచెం కోల్డ్ చేస్తుంది, సో కొంచెం స్లోత్ థ్రోట్ లాగా ఉంది. సో అందుకని ఈ సూప్ చేసుకుంటున్నాను. అందుకు మెయిన్ నేను జింజర్ వాడుకుంటున్నాను. జింజర్ ఇష్టం లేని వాళ్ళు జింజర్ స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే జింజర్ ఈరోజు వేసుకుంటున్నాను. సో ఇంకొకటి ఏంటంటే నేను ఆనియన్స్ వాడట్లేదు ఈ సూప్కి, ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే వేసుకుంటున్నాను. సో కొంచెం ఈ గార్లిక్, జింజర్ పచ్చి స్మెల్ పోయిన తర్వాత దీంట్లో నేను 1 బే లీవ్ వేసుకుంటాను, కొంచెం మంచిగా ఉంటుంది. నేను బే లీవ్ కూడా బిర్యానీ ఆకు అంటాం కదా, అది కొంచెం 1 ఆకు కొంచెం వేసుకున్నాను స్మెల్ కోసమే. ఓకే అండి. సో నేను లోలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నేను ఒక్కొక్క వెజిటేబుల్ వేసుకుంటూ ఫ్రై చేసుకుంటాను. ఫస్ట్ ఇవి కార్న్ వేసుకుంటున్నాను, ఇవి కొంచెం టైం పడుతుంది కాబట్టి కుక్ అవ్వడానికి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా వేస్తాను. ఇవన్నీ కార్న్ ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు నేను అన్ని వెజిటేబుల్స్ వేసేస్తాను. పీసు, క్యారెట్, బీన్స్,
జుకినీ అండ్ బ్రాకలీ. ఇవన్నీ మన దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చండి. ఏమి నెససరీ కాదు ఈ వెజిటేబులే ఉండాలి అని ఏం లేదు. ఎనీ వెజిటేబుల్ బాగుంటుంది ఇంకా. అండ్ ఈ లీవ్స్ కూడా వాడేసుకుంటున్నాను నేను కొంచెం. ఇవన్నీ మంచిగా లిడ్ పెట్టేసుకొని బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. సో దీనికి నేను కొంచెం క్విక్గా కుక్ అవ్వడం కోసము సాల్ట్ యూజ్ చేసుకుంటాను, 1 టేబుల్ స్పూను. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను దీంట్లో. చూసుకొని మళ్ళీ వేసుకుంటాను మిగతా మన మిల్లెట్స్ వేసేటప్పుడు. దీనికి ఎక్కువ సాల్ట్ తీసుకోదు. సో ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాలి, నేను పచ్చిమిర్చి కానీ ఏమి చిల్లీ పౌడర్ కానీ వేయలేదు. ఇక్కడ మీ ఇష్టము, గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. సో నేనైతే గ్రీన్ చిల్లీస్ వేయలేదు. నేను దీంట్లో కంప్లీట్గా నేను మిరియాల పొడి ఉంటుంది కదా, బ్లాక్ పెప్పరు, దాన్నే వేసుకుంటాను. చెప్పాను కదండి, ఇది నాకు సోర్ థ్రోట్ ఉంది మా హస్బెండ్కి. సో అందుకోసం నేను సూప్ చేసుకుంటున్నాను. సో దీంట్లో తనకి కొంచెం మిరియాలు అవి మనం ఇస్తే అది సోర్ థ్రోట్కి కొంచెం బాగుంటుంది. సో మీ ఇష్టము. ఇక్కడ బాగా స్పైస్ కావాలంటే కొంచెం చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొంచెం జింజర్ వేస్తున్నాను. ఈ మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ అండ్ జింజర్ తోటి మనకి కావాల్సినంత స్పైస్ వచ్చేస్తుంది. సో నేను ఇంక ఇప్పుడు ఒక 10 మినిట్స్ దీనిని మంచిగా లోలో కుక్ చేసేసుకుంటాను, లిడ్ పెట్టేసుకుని. వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. ఇలా నేను అనుకుంటే ఇట్లా సాఫ్ట్గా అయిపోతున్నాయి. మన కొంచెం ఈ కార్న్ కొంచెం కుక్ అవ్వాలి. మరి ఓవర్గా కుక్ చేస్తే కార్న్ టేస్ట్ ఉండదు. సో ఇలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ అన్నీ కుక్ అయిపోయాయి చూడండి. ఇప్పుడు నేను దీంట్లో పసుపు కూడా వాడలేదు, టర్మరిక్. ఎందుకంటే ఈ సూప్కి మనం ఏ వెజిటేబుల్స్ వేసామో ఆ వెజిటేబుల్స్ కలర్ ఉంటేనే బాగుంటుంది. మనం మళ్ళీ దానికి వేరే కలర్స్ అన్ని యాడ్ చేయకుండా ఏ వెజిటేబుల్ ఉంటుందో దాంతో ఎంజాయ్ చేయాలని నేను పసుపు అయితే యూజ్ చేయలేదు. మీకు కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు ఇక్కడ. సో మనం ఈ చిల్లీ పౌడరు, టర్మరిక్, ఈ పసుపు ఇవి వేసామంటే కలర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్నాను కదా లెంటిల్స్, అవి తీసుకొచ్చి చూపిస్తాను. ఇదండి నేను ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్నాను కదా మన ఇవి. ఇదండి చూసారా, నేను మూంగ్ దాల్, పెసరపప్పు కూడా వేసుకున్నాను కదా, మంచిగా కుక్ అయిపోయింది. జస్ట్ 1 టేబుల్ స్పూనే వేసుకున్నాను నేను. సో ఇవ్వండి మొత్తం మిక్స్ చేసేసుకొని ఇక్కడ సాల్ట్ అది చూసుకొని వేసుకోవచ్చు. ఇందులో మెయిన్ నేను ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను, అదే అండి నట్మెగ్. ఇది వేసుకుంటే మీకు నిజంగా చాలా మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. లేదా గరం మసాలా అయినా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇంట్లో కొట్టి పెట్టేసుకున్నాను బ్లాక్ పెప్పరు, ఇది వేసుకుంటున్నాను అండి. 1/2 టేబుల్ స్పూన్ వేసాను, ఇంకొంచెం కూడా వేసుకుందాం కావాలంటే. సో మిక్స్ చేసేసి దీంట్లోకి మనకి కావాల్సిన వాటర్ వేసుకుందాము. మనం సూప్ అనుకున్నాం కాబట్టి సూప్ లాగా, లేదు సంగటిలాగా తినాలనుకుంటే ఇక్కడతో స్టాప్ చేసేసుకొని తినొచ్చు. ఇది గంజి అంటారు కదా, అది అనుకోండి. యూజువల్గా కొంతమంది ఏంటంటే పౌడర్తో చేసుకుంటారు, ఈ మిల్లెట్ పౌడర్ తోటి. నేను మిల్లెట్స్ని ఇలా కుక్ చేసుకున్నాను, ఈ వైట్ మిల్లెట్స్. వీటిని కరెక్ట్గా ఏ మిల్లెట్స్ నేమ్ నాకు గుర్తు రావట్లేదు, ఇవి కొర్రలు అంటారు అనుకుంటున్నాను నేను. సో ఎనీ మిల్లెట్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి నేను దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, నాకు కొంచెం సూప్ లాగా కావాలి. ఇక్కడ హాట్ వాటర్ వేసుకుంటే ఇంకా మంచిది. చూడండి ఇలా. ఇక్కడ ఇప్పుడు ఒక్కసారి నేను సాల్ట్ చెక్ చేసుకొని వేసుకుంటాను, ఎంత సాల్ట్ పడుతుందో.
సూప్ రెడీ అయిపోయింది, బాయిల్ అవుతుంది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. మనకి చూసారు కదా వెజిటేబుల్స్ అన్నీ ఇలా మంచిగా కనిపిస్తున్నాయి. సో బ్రొకలీ నేను వేసాను కదా, అది బాగా మంచిగా కుక్ అయిపోయి మొత్తం దీంట్లో మెల్ట్ అయిపోయింది. సో మీకు అసలు బ్రొకలీ కనిపించడం లేదు. సో కలర్ కూడా గ్రీన్ కలర్లో వచ్చేసింది సూపు. సో ఇక్కడ మీకు కావాలంటే నేను చెప్పా కదా టర్మరిక్ వేసుకోవచ్చు, ఎల్లో కలర్లో కనిపిస్తుందని. నేను వేసుకోవట్లేదు. సో ఇదండి, దీనికి నేను స్టవ్లో ఇది ఆఫ్ చేసేసి బౌల్లో సర్వ్ చేసుకొని చూపిస్తాను. ఇదండి సూపు రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఇలా మనకి ఎంత లిక్విడ్గా కావాలనుకుంటే అంత హాట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి స్టమక్ ఫిల్లింగ్ ఉండాలి కదా. ఇది నేను డిన్నర్కి చేస్తున్నాను. సో ఇదండి కొంచెం కూల్ అయిందంటే దగ్గరకు వచ్చేస్తుంది. ఇది హాట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇందాక నేను చెప్పాను కదా దీంట్లో మిర్చీస్ ఏమి వేయలేదని. ఇప్పుడు నేను దీనికి కొంచెం సైడ్కి ఇలా ఫ్రై చేశాను కొన్ని మిర్చి, గ్రీన్ చిల్లీసు. సో ఇప్పుడు మీకు కావాలంటే ఇది తింటూ ఈ చిల్లీ కొరుక్కొని తినచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. నాకైతే ఆ స్పైస్ పడదు. సో జస్ట్ చూపిస్తున్నాను అంతే. సో ఇదండి, చాలా మంచి హెల్తీ సూప్ ఇది. చేసుకొని చూడండి, హెల్త్కి మంచిది. డయాబెటీస్ వాళ్ళకైతే అసలు ఎక్సలెంట్ ఫుడ్, చాలా బాగుంటుంది ఇది చేసుకుంటే. నైట్ తీసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ తీసుకోవచ్చు. ఇదండి, ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో.